హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ నబీల్ ఆనంద్. సో ఈ రోజు స్టూడియోలో మనతో పాటు బోస్ కంచర్ల గారు ఉన్నారు. చార్టెడ్ అకౌంట్ అండ్ నాట్ ఓన్లీ చార్టెడ్ అకౌంట్, పొలిటికల్ కావచ్చు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, లేకపోతే అకౌంట్స్ పరంగా కావచ్చు, అన్నిటి మీద సార్కి నాలెడ్జ్ ఉంది. సో మనకు ఇప్పుడు మొన్ననే నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ గురించి మాట్లాడారు. సో ఫస్ట్ అయితే ఆ బడ్జెట్ గురించి మాట్లాడి ఆ తర్వాత మనం మిగతా వాటికి షిఫ్ట్ అవుదాం. హాయ్ సార్. హలో అండి. వెల్కమ్ సార్. సో హౌ ఈజ్ సార్? సార్ చూసారా మీరు బడ్జెట్ ప్రవేశపెట్టింది? సీఏ కాబట్టి మాకు తప్పదు. యా, అండ్ లాస్ట్ 5 minutes అనేది ఒక మ్యాజిక్ అయిపోయింది అందరికి. నిర్మలా సీతారామన్ గారు మొత్తం బడ్జెట్ లో మాట్లాడుతూ ఆ 5 minutes ఏదైతే 12 lakh ఎబో ఎవరైతే ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ట్యాక్స్ అనేది చెప్పింది. మీకు ఎట్లా అనిపించింది సార్ అది చూస్తే? డెఫినెట్లీ అండి. అంటే మనందరం మేమర్స్ కానీ సోషల్ మీడియాలో మనలాంటి జీవులు యాక్చువల్ 12 మెజారిటీ ఒక 100 మంది ఉంటే 99 మంది ఈ కేటగిరీలో వచ్చేస్తారు. బిలో 99 కానీ ఒక 95 మంది మాక్సిమం 12 లక్షల ప్యాకేజీలు ఉండేవాళ్ళం. చిన్న జీవులు, పెద్ద జీవులు, మధ్యతరగతి జీవులు. మనందరం ఎప్పుడు మాడినా మధ్యతరగతి మాడతాం. ఏ బడ్జెట్ వచ్చినా ఇంటర్వ్యూ వచ్చినప్పుడు మధ్యతరగతి మంచిగా చేయలేదు, మధ్యతరగతి మంచిగా చేయలేదు అని మాడటమే ఉంది. కానీ ఫస్ట్ టైం మేబీ నా తెలిసి పీయూష్ గోయల్ గారు ఉన్నప్పుడు 5 lakhs వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు. అంటే ఈవెన్ దో 2,50,000 ఒక ఎగ్జంప్షన్ ఉన్నా నీకు 5 lakhs లోపు ఉంటే కూడా నో ట్యాక్స్ అనేది తీసుకొచ్చారు. సిమిలర్ ప్యాటర్న్ లో ఒక మంచి బ్లో. అంటే అపోజిషన్ మారడానికి లేదు. ఓకే, బీజేపీకి ఉన్న కార్పొరేట్ అరే ఏంది ఇలా కార్పొరేట్ కి సపోర్ట్ చేస్తున్నారనే అపవాదు కావచ్చు, మన సామాన్య జనానికి కానీ లేదా మధ్యతరగతి ప్రజలకి ఏమీ లేవు, ఎప్పుడు చూసినా ట్యాక్స్లే అని చెప్పి రీసెంట్ 3 నెలల నుంచి నిర్మలాని గట్టిగా చేసుకుంటున్నా పేజెస్ కావచ్చు. అక్క నువ్వు టాప్ కార్న్ మీద వేసావుగా, నేను గాలి పీలుస్తున్నాను, దాని మీద ట్యాక్స్ ఉంటే చెప్పని లెవెల్కి మేమర్స్ వెళ్ళిపోయేసరికి అరే బాబు మీరు ఆగంటారా కొంచెం, మీ అందరికి ఒక పెద్ద బ్లో ఇస్తారనే లాగా సామాన్య బడ్జెట్ లాగే ఉందండి ఇది. డెఫినెట్లీ అంటే ప్రతిసారి మనం క్రిటిసైజ్ చేయాలి కాబట్టి, టీవీలో వస్తున్నాం కాబట్టి, మీ సీఎల్ కాబట్టి, లేకపోతే అపోజిషన్ లో ఉండేవాడేమో నీ క్రిటిసైజ్ కాబట్టి అనే లైన్ సెట్ లో చాలా మంది మాట్లాడతారు. ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు చిదంబరం గారు కూడా ఇప్పుడు కాంగ్రెస్ కాబట్టి ఆయన ఏం చేయాలి, దాన్ని విమర్శించాలనుకుంటారు. బట్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, ఫస్ట్ టైం దీన్ని విమర్శించాలన్నా భయపడే లెవెల్ కి కైండ్ ఆఫ్ బడ్జెట్ ని వాళ్ళు చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా యారగెంట్ గా మేము ఎప్పుడు ఫీల్ అవుతాం. మేము చార్ట్ అకౌంట్ కూడా నిర్మలా సీతారామన్ గారు చాలా యారగెంట్ అని ఫీల్ అవుతాం. ఎందుకంటే షీ డస్ నాట్ లిసన్ టు అవర్ సజెషన్స్. ఫస్ట్ టైం జనాల యొక్క నాడిని విని దే హావ్ ఇంప్లిమెంటెడ్. పోనీలే వీళ్ళు వింటున్నారు, సామాన్య ప్రజలకు బెనిఫిట్ చేశారు, బేసిక్ బెనిఫిట్. ఫైనల్ గా ఏం జరుగుతుంది మనం చూద్దాం. ఇంప్లిమెంటేషన్ లో తర్వాత ఏం జరుగుతుంది, నెక్స్ట్ 1 week లో కొత్త ట్యాక్స్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వస్తుంది. ఇంకొక 1 week లో ఇన్కమ్ ట్యాక్స్ 1961 ఇప్పుడు మన దగ్గర ఉన్న యాక్ట్ అది తీసేసి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ని తీసుకొస్తున్నారు. అందులో ఏ రకమైన ట్యాక్స్లు పెడతారో, అందులో ఏ రకమైన ఈజీనెస్ ఉంటుందో చూస్తే అప్పుడు మనం ఒక అంచనా ఒక క్లారిటీ ఉంటుంది. ఇంకా బెటర్ గా ఉందా లేదా దాన్ని ఏమైనా తగ్గిస్తున్నారా పెంచుతున్నారా అనే విషయంలో వీ కెన్ బి హ్యాపీ. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ బడ్జెట్ ఎవర్ ఇంట్రడ్యూస్డ్ బై ఇన్ ఇండియా. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఆల్రెడీ మనకు నిత్యావసర సరుకుల మీద రేట్లు పెంచినారు. మనం రోజు యూజ్ చేసే ఆయిల్ అవ్వచ్చు, పెట్రోల్ అవ్వచ్చు, వాట్ ఎవర్. సో వాటి రిలాక్సేషన్ అనేది ఇప్పుడు వస్తున్న ఎలక్షన్స్ కి ఖచ్చితంగా అది ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ట్యాక్స్ అనేది మొత్తం మీద తీసేస్తే ఈ ఖర్చు ఏదో వాటి మీద ఈజీగా పెట్టుకుంటారు కదా అని అంటున్నారు. అట్లా అనుకోవచ్చా? అంటే మీరు ఇక్కడ 2 రకాలు చూడండి. ఒక సామాన్యుడికి ఎప్పుడు బెనిఫిట్ ఉంటుంది, ఒకటి చేతిలో డబ్బులు ఉండాలి, 2 డబ్బు ఖర్చు పెట్టేది నాకు అన్ని అవైలబిలిటీ నేను అనుకుంటే కొనుక్కోగలగా. ఈ 2 సామాన్యుడికి. ఇప్పుడు నాకు చేతులు డబ్బులు 12 లక్షల వరకు మెజారిటీ పీపుల్ ఉంటారు. ఇప్పుడు 8 కోట్ల మంది రిటర్న్స్ ఫైల్ చేస్తున్న వాళ్ళు ఒక 55 లక్షల మంది కాకుండా 7,50 లక్షల మంది లెస్ దాన్ 7 lakhs, లెస్ దాన్ 12 lakhs, లెస్ దాన్ 20 lakhs వాళ్ళే. వీళ్ళందరికీ బెనిఫిట్ చేసాం. ఈ బెనిఫిట్ వల్ల 1,00,000 కోట్లు గవర్నమెంట్ లాస్ అవుతుంది. 1,00,000 కోట్లు. ఇది ఒక సైడ్ ఓకే బెనిఫిట్ వచ్చింది. ఎస్, ఎప్పటి నుంచో మనం అందరం ఎడుతున్నాము, నీ అమ్మ దొబ్బేస్తున్నాము, నిర్మలా గారిని నిర్మలా అక్కడిని తిట్టుకున్నాము, అంతా చేస్తున్నాం, బెనిఫిట్ వచ్చింది. ఇంకో సైడ్ పెరిగిన ధరలు తగ్గాలి కదా. ఒక సైడ్ మనం ఈ బడ్జెట్ ఇలా ఉందని చూసాము, ఇంకొక సైడ్ నాకు ఖర్చులు ఏమున్నాయి చూడాలి. పెరిగినాయి అనుకోండి, ఇటు నుంచి తీసుకొచ్చి వేసినట్టే కదా, అంతర్గతంగా ఈ జేబులో తీసుకెళ్ళి ఈ జేబులో లాక్కుంటారు అంటారు కదా. ఇది తగ్గించిన రోజు దిస్ ఈజ్ ఏ రియల్ బడ్జెట్ అని చెప్పొచ్చు. అంటే ఈ బడ్జెట్ యొక్క ఏమైతే ఇంప్లిమెంటేషన్ ఉందో గవర్నమెంట్ ప్రాపర్ గా పనిచేస్తుందని చెప్పొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ధరలన్నీ పెరిగిపోయి ఉన్నాయి. ఎస్పెషల్లీ కరోనా తర్వాత ప్రతి దాంట్లో మనకి రూపాయి దగ్గర ₹2, ₹2 దగ్గర ₹4 అయిపోయింది. మీకు తెలుసు కూడా. ఎప్పుడైతే ఈ ద్రవ్యోల్బణంలో నెసెసిటీస్ మీద తగ్గించగలిగినప్పుడు మనం నిజమైన వాల్యుబుల్ బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు అనేది ఉంటుంది. దానికి సంబంధించి గవర్నమెంట్ పని చేయాలి.
ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏపీ అండ్ తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, లేకపోతే ఐటీ అవ్వచ్చు, మెట్రోపాలిటన్ సిటీ. బట్ వెన్ కంపేర్ టు ఆంధ్ర, అక్కడ కొంచెం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, మెట్రో అవ్వచ్చు, ఈ ఐటీ అవ్వచ్చు చాలా తక్కువ ఉంది. బట్ వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ అవుతుంది 55,000 కోట్లు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చారు, ఒక బీహార్నే పర్టికులర్గా చూసినారు. బట్ రేవంత్ రెడ్డి ఏమంటున్నారు అంటే తెలంగాణ బడ్జెట్కి మాత్రం వాళ్ళు బెనిఫిట్ ఏం చేయలేదు, మోసపోయినామని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? అదన్నీ ఏంటంటే రాజకీయం అండి. కెనాట్ సే మొండి చేయని చెప్పొద్దు. ఇప్పుడు మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని రాష్ట్రాలకి కొంచెం ఫేవరబుల్ చేస్తూ ఉంటారు. మనం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోకి ఫేవర్ చేయడానికి ట్రై చేస్తాం. రేపు కాంగ్రెస్ వచ్చాక తెలంగాణకి ఎక్కువ ఇచ్చేస్తే అప్పుడు ఏం చేస్తాం? పెద్దది ఎక్కువ ఏమి ఉండదండి. జనరల్ గా ఏదన్నా ఒకటి స్పెషల్ ఒకటో రెండో చేస్తారు కానీ ఓవరాల్ గా పెద్దమ్మ చిన్నమ్మ కైండ్ ఆఫ్ థింగ్ ఉండవు. అలా ఉంటే మనందరం కంట్రీలో ఉన్నట్టు కాదు. సో అట్లా ఏం లేదండి. ఇప్పుడు అనుకున్నప్పుడు తెలంగాణకి ఇవ్వాల్సిన ఇచ్చారు, ఆంధ్రాకి ఇవ్వాల్సినప్పుడు ఇచ్చారు. మీరే అంటున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోల్చుతూ అక్కడ తక్కువ ఉంది, మీరే చెప్తున్నారు. సో అక్కడ కొంచెం ఎక్స్ట్రా ఇవ్వడం తప్పేం లేదుగా. తప్పలేదు. అది నేను ఉద్దేశం. ఆల్రెడీ ఎనఫ్. హైదరాబాద్ ఈజ్ ఆల్రెడీ గ్రోయింగ్ గుడ్. నో బడీ కెన్ స్టాప్ దిస్. అందుకని వీళ్ళకి అవసరమైన వాటికే ఇస్తారు. అక్కడ ఏం అవసరం అక్కడ ఇస్తారు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఎక్కడైతే మన కూటమి ఉన్నాము ఆంధ్రాలో, బీహార్ లో ఎలక్షన్ రాబోతున్నాయి, 40 సీట్లు ఎంపీ సీట్లు ఉన్నాయి. కొంచెం బెటర్మెంట్ ఇస్తే ఏంటంటే మనకి ఎక్కువ సీట్లు వస్తాయి అనే ఆలోచనలో పార్టీ గవర్నమెంట్ పొలిటికల్ పార్టీ ఉంది. నువ్వు ఎలకెట్ చేసేది ఒక ఐఏఎస్ కూర్చోబెట్టో లేకపోతే ఇట్లా కాదు కదా, లెక్కేసి చేసేది కాదు కదా. పొలిటికల్ పార్టీ ఏం చేస్తుంది అంటే ఒక 80% యాజ్ పర్ యాజ్, ఒక 20% కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటారు. రేపు కాంగ్రెస్ వచ్చినా అంతే జరుగుతుంది. మీకు అర్థమైందా? దీన్ని మనకి పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఇక కాకపోతే కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కాబట్టి ఆ క్రిటిసిజం అబ్వియస్లీ ఇస్తారు. మీకు అదే చెప్తున్నాను కదా, రాజకీయ పార్టీ అన్నాక క్రిటిసైజ్ చేయాలి కాంగ్రెస్ కాబట్టి. అదే రేవంత్ రెడ్డి గారు రేపు బీజేపీ ఉన్నారు అనుకోండి, క్రిటిసైజ్ చేస్తారా? సింపుల్, ఓవర్, మ్యాటర్ ఓవర్. మీకు ఇంకా దీంట్లో ఆన్సర్ ఏం లేదు. యూ జస్ట్ నీడ్ అండర్స్టాండ్ దట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ డిఫరెంట్, అది కూడా 2 నేషనల్ పార్టీస్ మధ్య ఉన్నప్పుడు ఎప్పుడు క్రిటిసైజేషన్ ఉంటుంది. మీరు కావాలంటే చూడండి. వేరే ఏపీలో కూటమి ప్రభుత్వంతో చెప్పండి, ఏపీ కూడా పెద్ద ఎలక్షన్స్ ఏమి లేవండి. ఏమున్నాయి చెప్పండి? పోలవరం ఒకటి వచ్చారు, ఆ స్టీల్ ప్లాంట్ కి ఇచ్చారు. ఈ 2 కాకుండా మిగతా మీరు చెప్పండి. మీరు బడ్జెట్ చూసారు, ఒక మంచి అమౌంట్ చెప్పండి. 100 కోట్లు 200 కోట్లు అన్నారు. మన బడ్జెట్ 2 లక్షల కోట్లు ఏంది, నువ్వు మాట 200 కోట్లు ఎలకెట్ చేయడం ఏంది? నేను అడుగుతా అండి. మన ఏపీ బడ్జెట్ ఈజ్ 2 lakh crores అండి. నువ్వు 200 కోట్లు ఎలకెట్ చేసాడు సంగతి గుర్తుకోవాలా? వాళ్ళు అడుగుతున్నాను. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఏంటంటే కొంచెం నెగిటివ్ క్రిటిసైజ్ చేయగలరు కాబట్టి వాళ్ళు పాజిటివ్ వెళ్తున్నారు కూటమి ప్రభుత్వం. కానీ అక్కడ కూడా పెద్ద ఎలకేషన్ ఏమి లేవులేండి. సో భూటాన్ కి ఒక 2,150 కోట్లు మంజూరు చేశారు, అండ్ మాల్దీవ్స్ కి 600 కోట్లు ఇచ్చారు. దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? దిస్ ఇస్ స్ట్రాటజిక్ మూవ్ అండి. మనందరూ కూర్చొని టీవీల ముందు మాట్లాడడానికి ఈజీ ఉంటుంది. బట్ రియల్ సైనికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మనం ఒకళ్ళు సంపాదిస్తా ఉన్నాం, పక్కన మన బ్రదర్ ఉన్నాడు, ఇంట్లో బ్రదర్ ఉన్నాడు, లేదా పక్కింట్లో ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి మనం కొంచెం హెల్ప్ చేస్తే వాడితో మనతో మంచుకుంటాడు. ఎస్పెషలీ వెన్ చైనా ఈజ్ ఎక్వైరింగ్ ఎవ్రీ కంట్రీ. మీరు గమనించండి, చైనా ఏం చేస్తుందంటే అష్టదిగ్బంధం చేయాలని చెప్పి ఇటు పాకిస్తాన్ తో చైనాకి మధ్య రోటేస్తుంది. ఎందుకు? వాళ్ళకి పవర్, మిగతా కంట్రీస్ అన్ని పవర్ ఉంటే మన చుట్టూతో ఎప్పుడు శత్రుత్వం కూర్చున్నట్టు ఉంటుంది కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే అలా ఎక్వైర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఫ్రీ లోన్స్ ఇచ్చేస్తుంది చైనా. మన ఇండియా కూడా అట్లా, బాబు మీరు చూడండి చైనాతో జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు లోన్స్ ఇచ్చినట్టు ఇచ్చేసి మీ అసెట్స్ వాళ్ళకి శ్రీలంకతో తెలిసిపోయింది చాలా మందికి. శ్రీలంకకు లోన్ ఇచ్చేసి తర్వాత భూభాగం రాపిచ్చేస్తున్నారు. అంటే కొన్ని చాలా వరకు తాకట్టు కొని ఎక్వైర్ చేయడం అలాంటి జరుగుతుంది. సో ఎవ్రీబడి ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్. ఊరినే మనం వెళ్ళి అమ్మేయకూడదు చైనాకి అని చెప్పి అమ్మకుండా మనం ఇంకా హౌ ఇండియా కెన్ హెల్ప్ఫుల్. మనం ఎలాగో రక్షణ రంగానికి ఇంత పెడుతున్నాం కదా, కొంత అమౌంట్ వాళ్ళకి ఇస్తే దే విల్ బి ఫ్రెండ్షిప్ విత్ కదా. అది నువ్వే గ్రాంట్ గా ఇవ్వాలి, లోన్ గా ఇవ్వద్దు. దట్ ఇస్ వాట్ డస్ దట్. బట్ ఇప్పుడు ఈ 6 లక్షల కోట్లు ఇచ్చినా కూడా మన దగ్గర ఉన్న డిఫెన్స్, మనకి ఆయుధ సంపద చైనా కంటే మన దగ్గర చాలా తక్కువ ఉంది. బట్ ఇంకా స్పెండ్ చేయొచ్చు కదా. వీ కెన్ మేక్ డబ్బులు ప్రింట్ చేయాలండి. ఏడాది చెప్పండి, డబ్బులు ప్రింట్ చేస్తే రేట్స్ పెరుగుతాయి. సో వీ కెనాట్ డూ దట్. ఉన్న దాంట్లోనే మనం ఎలా పెంచుకోవాలో టెక్నాలజీ పెంచి వాల్యూ పెంచగలం. ఒకప్పుడు ఇదే మైకు 30,000 50,000 పెట్టాలి, ఇప్పుడు ఈ రోజు 20,000కి 15,000 కూడా వస్తుంది బికాస్ ఆఫ్ అయ్యేటట్టు. కాబట్టి ఐ మీన్ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గుతుంది. సేమ్ వే డిఫెన్స్ లో కూడా దే ఆర్ ఇంక్రీజింగ్ FDIs, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ని దే ఆర్ అలౌవింగ్. ఒకప్పుడు నువ్వు డిఫెన్స్ లో నువ్వు ఏం చేయకుండా ఉండేది, ఇప్పుడు మీకు ఫారిన్ వల్ల, మీరు అమెరికా వల్ల, మీరు జర్మనీ వల్ల వచ్చింది. ఒక 50%, అదే 49% పెట్టుకోండి డిఫెన్స్ లో. మీరు డెవలప్ చేయండి, మంచి మంచి పరికరాలు డెవలప్ చేయండి, మా దాంట్లో మ్యానుఫ్యాక్చర్ చేయండి, మీకు వంట ఇట్లా నడుస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.